హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. నా పేరు అజయ్ కుమార్. ఓకే గైస్, ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 3.2 లోని ఫస్ట్ ప్రాబ్లం అనమాట. మొత్తం దీంట్లో 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే గైస్, దీనికంటే ముందర మీకు ఒక విషయం చెప్పడం జరుగుతుంది. ఒకటే గుర్తు పెట్టుకుని గైస్, వినేటప్పుడే ఫోకస్ గా వినండి. ఎలాంటి ప్రాబ్లం అని అర్థమైంది. ఈ ఎక్సర్సైజ్ 3.1 ఫస్ట్ ప్రాబ్లం మీరు అర్థం చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్టిట్యూషన్ మెథడ్ వీడియో ఖచ్చితంగా చూడండి. ఎగ్జాంపుల్ 4. ఓకే గైస్, ఫస్ట్ ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీగా ఇది అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ ఎప్పటికైనా సరే ఇంట్రడక్షన్ కానీ ఈ సబ్జెక్ట్ గురించి చెప్పేటప్పుడు అది పర్ఫెక్ట్ గా వినండి. అప్పుడైతేనే ఓకే మీకు ఈ ప్రాబ్లం కూడా అర్థం కావాలంటే స్కిప్ చేయకుండా డైరెక్ట్ వినండి. ఏదో ఆన్సర్ రాసుకొని వెళ్దాంలే అనుకుంటే చాలా మీరే లాస్ అవుతారు. ప్రాబ్లం లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ చూడండి. సాల్వ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ బై ద సబ్స్టిట్యూషన్ మెథడ్. సబ్స్టిట్యూషన్ మెథడ్ చెప్పడం జరిగింది. మీరు ఫస్ట్ ఇది క్లియర్ గా అర్థం కావాలంటే ఖచ్చితంగా ఫస్ట్ ఎగ్జాంపుల్ 4 వీడియో సబ్స్టిట్యూషన్ మెథడ్ వీడియో చూడండి. ఒక 7 minutes ఉంది అంతే, ఎక్కువ లేదు. ఓకే ఓకే గైస్, ఇక్కడ చూడండి. సేమ్ ఫస్ట్ ఏం రాసుకోవాలి? గివెన్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఓకే x ప్లస్ y ఈక్వల్ టు 14 కదా. ఫస్ట్ ఈక్వేషన్ నంబర్ 1. సెకండ్ x మైనస్ y ఈక్వల్ టు 4 ఈక్వేషన్ నంబర్ 2. ఓకే గైస్, ఓకే నేను ఈక్వేషన్ 1 అనుకుంటా. ఓకే, ఈక్వేషన్ 1. ఓకే, ఈక్వేషన్ 1 ఏముంది? x ప్లస్ y ఈక్వల్ టు 14 కదా. ఇప్పుడు చూడండి, ప్లస్ చేసిన అవతలకి పోతే ఏమవుతుంది? మైనస్. అంటే y ఈక్వల్ టు 14 మైనస్ x. అంటే y ఎంత వచ్చింది మనకి? 14 మైనస్ x వచ్చింది. ఈ 14 మైనస్ x ని ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అర్థమైందా? ఓకే, ఇక్కడ చూడండి. ఇంతే ప్రాబ్లం. ఈ సబ్స్టిట్యూషన్ చేసేదే, అందుకే దీన్ని సబ్స్టిట్యూషన్. ఓకే, అర్థమైందా? సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు 14 మైనస్ x ఇన్ ఈక్వేషన్ 1 2 2 లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఎందుకు? మనం ఈక్వేషన్ 1 వాల్యూ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఈక్వేషన్ 2 కదా. ఇప్పుడు ఈక్వేషన్ 2 చూడండి. x మైనస్ y ఈక్వల్ టు 4 అనమాట కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తాను. x మైనస్ y వాల్యూ ఎంత వచ్చింది మనకి? 14 మైనస్ x ఈక్వల్ టు మొత్తం ఆన్సర్ ఎంత? 4 కదా. ఓకే, ఇప్పుడు చూడండి బ్రాకెట్ అనమాట. x మైనస్ తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేద్దాం. x మైనస్ ఇంటూ 14 మైనస్ 14 మైనస్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఓకే, అర్థమైందా? మైనస్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ప్లస్ x ఈక్వల్ టు 4. ఇది ప్లస్ చేసిన అవతల పోతే ఏమవుతుంది? సారీ, ఇది మైనస్ చేసిన అవతల పోతే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది కదా. అంటే x ప్లస్ x ఈక్వల్ టు 4 ప్లస్ 14 కదా. ఇప్పుడు చూడండి, x ప్లస్ x 2x. ఓకే, అర్థమైందా? 2x ఇది ఎంత అవుతుంది? 18. చాలా మందికి ఇక్కడ డౌట్ ఉంటుంది. ఒక్కొక్కసారి x² రాస్తారు, ఒకసారి 2x రాస్తారు. దీనికి డిఫరెన్స్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. x² అంటే ఇంటూలు చేస్తున్నప్పుడు మాత్రమే మనం దీనిలో ఇలా వాడాలి. ఓకే, అర్థమైందా? ప్లస్లు చేస్తున్నప్పుడు మాత్రమే ఇక్కడ x ప్లస్ x ఉంది, 3x అని రాయాలి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఒకవేళ x ఇంటూ x ఉంది అనుకో, x³ రాయాలి. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ప్లస్లు ఉన్నాయి అనుకో, అవి ఎన్ని ఉన్నాయో రాయాలి. కానీ ఇక్కడ మాత్రం పవర్ లో చేంజ్ చేయాలి. ఓకే, ఇంటూలు ఉన్నప్పుడు. ఓకే ఓకే గైస్, ఇప్పుడు మనకి x వాల్యూ కావాలి కాబట్టి x 18/2 2 1 జా 2 9 జా అంటే x వాల్యూ ఎంత వచ్చింది మనకి? 9 వచ్చింది కదా. ఓకే, x వాల్యూ ఎంత వచ్చింది? 9. మళ్ళీ ఈ 9 వాల్యూ తీసుకొని ఈక్వేషన్ మనం అనుకున్నాం చూడు, ఇక్కడ y ఈక్వల్ టు 14 మైనస్ x లో ఆ x వాల్యూ పెడితే ఏమొస్తుంది మనకి? y వాల్యూ వస్తుంది. అయిపోయి సాల్వ్ అయిపోయింది ఆన్సర్. ఓకే, y ఈక్వల్ టు సారీ నౌ సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 9 ఇన్ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకే, 1. ఇప్పుడు చూడండి, ఈక్వేషన్ 1 ఏంది మనకి? y ఈక్వల్ టు 14 మైనస్ x అంటే y ఈక్వల్ టు 14 మైనస్ ఎంత వచ్చింది? 9. అంటే y ఈక్వల్ టు 14 లో కల్లా 9 పోతే ఆన్సర్ ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఓకే, 5. అంటే ఇప్పుడు ఏమని రాయొచ్చు? therefore the solution of the pair of linear equations x equal to 9 y equal to 5.
ఓకే, అర్థమైందా గైస్? ఓకే, సెకండ్ ప్రాబ్లం మళ్ళీ. ఓకే గైస్, సెకండ్ ప్రాబ్లం అనమాట. ఇక్కడ చూడండి, పర్ఫెక్ట్ గా వినండి. సేమ్ సబ్స్టిట్యూషన్ మెథడ్, మొత్తం 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పాను కదా. సెకండ్ ప్రాబ్లం ఇప్పుడు. ఓకే, గివెన్ ద సేమ్ ఫస్ట్ అలాగనే రాసుకోవాలి. గివెన్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, ఓకే, తర్వాత రాసుకోండి ఎస్ మైనస్ టీ ఈక్వల్ టు 3, ఈక్వేషన్ నంబర్ 1. ఇది ఈక్వేషన్ రూపంలో ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి సెకండ్ ఇది ఎస్ మైనస్ 3 ప్లస్ టీ మైనస్ 2 ఈక్వల్ టు 6. ఇది ఈక్వేషన్ రూపంలో లేదు, అంత బైలో ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈక్వేషన్ ఫార్మ్ లెక్ చేంజ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ చూడండి ఎల్సిఎం తీస్తాను బయటికి, ఎల్సిఎం. ఓకే, 3 2 జా 6. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ 2s ప్లస్ 3t ఈక్వల్ టు 6. 6 మనకు డివైడ్ చేసిన అవతల పోతే ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. ఓకే, అంటే 2s ప్లస్ 3t ఈక్వల్ టు 6 ఇంటూ 6. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ తయారు చేసుకోవచ్చు. 2s ప్లస్ 3t ఈక్వల్ టు 6 6 జా 36. ఓకే, ఈక్వేషన్ నంబర్ 2 కదా. ఇప్పుడు మనకి ఈక్వేషన్స్ ఓకే పర్ఫెక్ట్ గా ఉండే తర్వాత ఏం చేయాలా, సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే చెప్పడం జరిగింది. అందుకే మీరు ఖచ్చితంగా సబ్స్టిట్యూషన్ మెథడ్ అని చెప్పడం జరిగింది. అది ఖచ్చితంగా చూడండి, ఎగ్జాంపుల్ 4 అనమాట, క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, మీరు ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం విన్నా పర్ఫెక్ట్ గా ఇది అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది, సెకండ్ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలా, సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇప్పుడు దీని ఒక వాల్యూని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూషన్ చేయాలి. మనం ఇప్పుడు ఏందనుకున్నాం, నౌ ఈక్వేషన్ 1. ఇక్కడ చూడండి ఈక్వేషన్ 1 ఏముంది, ఎస్ మైనస్ టీ ఈక్వల్ టు 3. ఇప్పుడు నాకు చూడండి ఎస్ వాల్యూ కావాలి, ఇది ప్లస్ మైనస్ చేసిన అవతల పోతే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అంటే ఎస్ ఈక్వల్ టు 3 ప్లస్ టీ కదా. ఇప్పుడు ఈ ఎస్ వాల్యూని ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూషన్ చేస్తాను అనమాట. ఓకే, అర్థమైంది, ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూషన్ చేస్తాం. సబ్స్టిట్యూట్ ఏముంది, ఎస్ ఈక్వల్ టు 3 ప్లస్ టీ ఇన్ ఈక్వేషన్ 2 కదా, ఈక్వేషన్ 2. ఇక్కడ చూడండి ఈక్వేషన్ 2 ఏముంది, మనం రాసుకున్నాం 2s ప్లస్ 3t ఈక్వల్ టు 36. ఓకే, మనకి ఎస్ వాల్యూ తెలుసు. ఎస్ వాల్యూ ఎంత వచ్చింది, 2 ఇంటూ 3 ప్లస్ టీ ప్లస్ 3t ఈక్వల్ టు 36. ఏం లేదు గైస్, ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఎస్ వాల్యూ వచ్చింది. ఈ ఎస్ వాల్యూ మళ్ళీ ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూషన్ చేసినాం. అదే చెప్పడం జరుగుతుంది, సబ్స్టిట్యూషన్ ఇలా సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ వెళ్ళడమే ఇంకా. ఓకే, అర్థమైందా? ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాల, బ్రాకెట్ 3 2 జా 6 ప్లస్ 2 ఇంటూ టీ 2t ప్లస్ 3t ఈక్వల్ టు 36. ఓకే, 6 ప్లస్ ఇవి రెండు కలపాలి. ఇప్పుడు ఈ రెండు కలపాలి కాబట్టి 3 ఒక 2 5t ఈక్వల్ టు 36. ఓకే, ఇది ప్లస్ చేసిన అవతలకి పోతే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. అంటే 5t ఈక్వల్ టు 36 మైనస్ 6 కదా. ప్లస్ చేసిన అవతలకి పోతే ఏమవుతుంది, మైనస్. తర్వాత 5t ఈక్వల్ టు 36 లో కల్లా 6 పోతే ఆన్సర్ ఎంత వస్తుంది, 30 వస్తుంది కదా, 30. ఇప్పుడు నాకు టీ వాల్యూ కావాలి, టీ వాల్యూ కావాలి కాబట్టి 5 అనేది ఇంటూ వస్తుంది, ఇతరులకు పోతే ఏమవుతుంది, డివైడెడ్ బై, అంటే 13/5. 5 1 జా 5 6 జా కదా, అంటే టీ ఈక్వల్ టు ఎంత వచ్చింది, నాకు 6 వచ్చింది కదా. ఓకే గైస్, ఇప్పుడు టీ వాల్యూ అయిపోయింది. ఇప్పుడు టీ వాల్యూ అయిపోయింది కాబట్టి మళ్ళీ టీ వాల్యూ తీసుకొని పోయి మనం దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసిన ఏ వాల్యూ వస్తుంది, ఎస్ వాల్యూ వస్తుంది, అయిపోతుంది. ఓకే, సబ్స్టిట్యూట్ మళ్ళీ సెకండ్ సబ్స్టిట్యూట్ టీ ఈక్వల్ టు 6 ఇన్ ఈక్వేషన్ 1 అనమాట. ఓకే, 1 ఈక్వేషన్ 1 ఏమొచ్చింది మనకి, ఎస్ ఈక్వల్ టు 3 ప్లస్ టీ. ఎస్ ఈక్వల్ టు 3 ప్లస్ టీ వాల్యూ ఎంత మనకి 6, అంటే ఎస్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 9 కదా. ఓకే, అంటే ఇప్పుడు ఏమని రాయొచ్చు, దేర్ ఫోర్ ద సొల్యూషన్స్ ఆఫ్ ది గివెన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఎక్స్ ఈక్వల్ టు ఎస్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 9. టీ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 6. ఓకే ఓకే గైస్, ఇంతే ప్రాబ్లం. ఓకే గైస్, మొత్తం దీంట్లో 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం థర్డ్ అనమాట. ఓకే గైస్, ఇక్కడ చూడండి 3x మైనస్ ఈక్వల్ టు 3, 9x మైనస్ 3y ఈక్వల్ టు 9. సేమ్ మళ్ళా గివెన్ దట్
pair of linear equations ఏమున్నాయి 3x - y = 3 ఈక్వేషన్ 1. ఓకే, ఈక్వేషన్ 2 9x - 3y = 9 ఈక్వేషన్ నంబర్ 2. ఓకే, 1 2 వచ్చి రాసేసినాం. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఏం చేయాలి, మనం ఒకటి అనుకొని సబ్స్టిట్యూషన్ గా నా ఈక్వేషన్ 1, నేను ఈక్వేషన్ 1 అనుకున్నాను. ఇక్కడ ఈక్వేషన్ 1 ఏముంది, 3x - y = 3. మనం y వాల్యూ కనుక్కుందాం. -y అవతల పోతే ఏమవుతుంది, +y అవుతుంది. ఇది ప్లస్ లో ఉంది, ఇవతల కోసం ఏమవుతుంది, మైనస్ అవుతుంది. అంటే y = 3x - 3. ఓకే, అర్థమైందా? y వాల్యూ ఎంత వచ్చింది, 3x - ఇది ప్లస్ చేస్తున్నమాట అవతలకి, ఇది ఇవతలకి. నాకు y వాల్యూ కావాలి కాబట్టి సేమ్ అలా చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ y వాల్యూ తీసుకొని మనం ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇదే కదా సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే. ఇంకా ఓకే, ఒకటి కాకుండా ఇంకొకటి ఉన్న వాల్యూని మళ్ళీ ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకే, 1 లో సబ్స్టిట్యూషన్ చేయకూడదు. నువ్వు 1 అనుకున్నావు అనుకో 2 లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకే, 1 వాల్యూ అనుకున్నావు అనుకో 2 లో సబ్స్టిట్యూషన్ చేయాలి. 2 వాల్యూ అనుకున్నావు అనుకో 1 లో సబ్స్టిట్యూషన్ చేయాలి. అంటే దాని బదులు ఇది, దీని బదులు ఇది అనమాట. అర్థమైందా? ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ y = 3x - 3. ఓకే, ఇన్ దేంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం మనం, ఈక్వేషన్ 2. ఓకే, ఇన్ ఈక్వేషన్ 2. ఆ ఈక్వేషన్ 2 చూడండి, 9x - 3y = 9. అక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తాను. ఇక్కడ చూడండి 9x - 3, ఇక్కడ చూడండి y వాల్యూ ఎంత వచ్చింది మనకి, 3x - 3 = 9 వచ్చింది కదా. ఇక్కడ చూడండి సేమ్ 9x ఇంటూ s 3 3 x -9 ఏమవుతుంది, ప్లస్ అవుతుంది కదా. మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. 3 3 9 = 9. 9x లో కల్లా 9x పోతే, ఇక్కడ 9 లో కల్లా 9 పోతే ఎంత, 0 కదా. ఇక్కడ ప్లస్ చేసిన అవతల పోతే ఏమవుతుంది, మైనస్. అంటే మొత్తం ఏమవుతుంది, 9 లో కల్లా 9 పోతే 0. అంటే 0 = 0. అంటే వీటికి సొల్యూషన్స్ లేవంటే ఉండే, కానీ ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్. ఇలా 0 వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్. ఓకే, అంటే ఇప్పుడు ఏమనొచ్చు, దేర్ఫోర్ ద pair of linear equations infinitely many solutions. ఎందుకు ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ అంటే, ఇప్పుడు మనం దీన్ని a1/a2 చేద్దాం. a1/a2 = b1/b2 = c1/c2 కదా. a ఎంత మనకి ఇక్కడ 3 a2 ఎంత మనకి 9 b1 ఎంత 1, కోఎఫిషియంట్ ఏం లేదు కాబట్టి -1. b2 ఎంత మనకి -3. ఓకే, అర్థమవుతుందా, -3 c1 ఎంత 3 -3 అవుతుంది, ఎందుకంటే ఈక్వల్ అవుతుంది -3. 9 c2 ఎంత -9 అవుతుంది. ఇక్కడ చూడండి 3 1 3 3 కదా. ఇక్కడ మైనస్ క్యాన్సల్, క్యాన్సల్. 1/3 3 1 3 3 ఇక్కడ చూడండి 1/3 = 1/3 = 1/3. అంటే ఇలా మొత్తం ఈక్వల్ వస్తే ఏం చెప్పినా నేను, ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్. మీకు ఇది క్లియర్ గా అర్థం కావాలంటే మీరు ఖచ్చితంగా గ్రాఫికల్ మెథడ్ ఉంటుంది ఒకటి. ఓకే, గ్రాఫికల్ మెథడ్ అది ఖచ్చితంగా చూడండి, మీకు ఈ క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే గైస్, ఫోర్త్ ప్రాబ్లం సొల్యూషన్స్ సేమ్. ఇక్కడ డెసిమల్ లో ఉన్నాయి. ఇక్కడ 0.2x + 0.3y = 1.3, 0.4x + 0.5 = 2.3. ఓకే, డెసిమల్ ఉన్నాయి. కొంచెం లెంతీగా ప్రాబ్లం ఉంటుంది, కొంచెం ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, కానీ అర్థం చేసుకుంటే ఇలాంటివే మనకి 4 మార్క్స్ రానికి అవకాశం ఉంటుంది. ఓకే, 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ రానికి. వినేటప్పుడే ఫోకస్ గా వినండి, ఎలాంటి ప్రాబ్లం అని అర్థమవుతుంది. ఓకే ఓకే గైస్, ఇక్కడ చూడండి, గివెన్ ద pair of లీనియర్ ఈక్వేషన్స్. సేమ్ ఇలాగనే రాసుకోవాలంగా, ప్రతి దానికి ఒకటే స్టెప్స్. ఇంకా ఏమి ఇంకా బోర్ కొడుతుంటది కొంచెం, అయినా కానీ ఇంట్రెస్ట్ చేసుకోండి. ఓకే, 0.2x + 0.3y = 1/1.3. ఓకే, ఇక్కడ డెసిమల్ ఉండే. ఇప్పుడు నేను ఫ్రాక్షన్ లెక్క చేంజ్ చేసుకుంటా. ఓకే, అర్థమైందా? ఫ్రాక్షన్ లెక్క ఎలా చేంజ్ చేసుకుంటామంటే, ఇక్కడ చూడండి 0.1 ఉంది కదా. 0.1 అంటే ఇప్పుడు 1/10 అని రాసుకుంటా. ఓకే, అర్థమైందా? ఒకవేళ 0.02 ఉంది అనుకో, 2 పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లు ఉన్నాయి, 2 ఉన్నాయి, అంటే 100. ఓకే, డెసిమల్ లో నుంచి p/q ఫామ్ లేక రాసుకుంటాం, అంటే ఫ్రాక్షన్ లేక రాసుకుంటాం. ఓకే, అర్థమైందా? ఇప్పుడు చూడండి 2
బై ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది 1 డిజిట్ కాబట్టి 10x ప్లస్ 3/10y ఈక్వల్ టు 1 పాయింట్. ఇది చూడండి, ఇక్కడ మనం ఇక్కడ 0 ఉంది కాబట్టి రాయలేదు, ఇక్కడ మాత్రం ఇంకా 13/10. ఒక నంబర్ తర్వాత డెసిమల్ ఉందనుకో, డెసిమల్ తర్వాత ఒక నంబర్ ఉందనుకో ఖచ్చితంగా 10 పెట్టాలి. అదే డెసిమల్ తర్వాత 2 నంబర్స్ ఉన్నాయి అనుకో 100 పెట్టాలి. డెసిమల్ నంబర్ 3 నంబర్స్ ఉన్నాయి అనుకో 1000 పెట్టాలి. అర్థమైందా? ఓకే గైస్, ఇక్కడ చూడండి నేను డినామినేటర్ ఏం తీస్తాను అంటే ఇప్పుడు 10 తీస్తాను కామన్ గా. ఓకే, అప్పుడు ఏమొస్తుంది పైన 2x ప్లస్ 3y ఈక్వల్ టు 13/10 వస్తుంది. ఇక్కడ చూడండి 10 10 క్యాన్సిల్ చేస్తాం. ఇంకా మిగిలిన ఈక్వేషన్ ఏంది నాకు 2x ప్లస్ 3y ఈక్వల్ టు 13 అంటే ఈక్వేషన్ 1 వచ్చేసింది కదా మనకి. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 సేమ్ ఇది కూడా అలాగనే చేసుకోవాలి. 0.4x ప్లస్ 0.5y ఈక్వల్ టు 2.3 కదా. డెసిమల్ లో ఉంది కాబట్టి p బై q ఫామ్ లో చేస్తున్నాం. 4/10x ప్లస్ 5/10y ఈక్వల్ టు 23/10. ఓకే, మొత్తం మళ్ళీ సేమ్ డినామినేటర్ కామన్ తీస్తాను. డినామినేటర్ ఏం కామన్ ఉంది 10 ఉంది కాబట్టి 4x ప్లస్ 5y ఈక్వల్ టు 23/10. ఓకే, 10 10 క్యాన్సిల్ చేస్తాను. ఎందుకు 10 10 క్యాన్సిల్ చేస్తున్నా అంటే డినామినేటర్ ఈక్వల్ ఉన్నప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైందా? అప్పుడు ఏమొస్తుంది 4x ప్లస్ 5y ఈక్వల్ టు 23. ఓకే, ఈక్వేషన్ నంబర్ 2 మనకి ఇప్పుడు వచ్చిన మనకి ఈక్వేషన్స్. మళ్ళీ ఈ ఈక్వేషన్ అయితే ఏం చేయాలి, ఒక ఈక్వేషన్ అనుకొని మరి మళ్ళీ సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయాలి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు చూడండి ఏ ఈక్వేషన్ తీసుకున్నాం 1 తీసుకుంటాను నేనైతే. ఓకే, నౌ ఈక్వేషన్ 1. ఓకే, ఈక్వేషన్ 1 ఏముంది 2x ప్లస్ 3y ఈక్వల్ టు 13 కదా. మనకు y వాల్యూ కావాలి, ఇది ప్లస్ చేసిన అవతల పోతే ఏమవుతుంది మైనస్. ఇక్కడ చూడండి 3y ప్లస్ 13 మైనస్ 2x. ఓకే, మనకు y వాల్యూ కావాలి కాబట్టి y ఈక్వల్ టు 13 మైనస్ 2x బై 3 కదా. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి ఇది ప్లస్ చేసిన అవతల పోతే ఏమవుతుంది మైనస్. ఓకే, 3y ఈక్వల్ టు 13 మైనస్ 2x. మనకి 3 అనేది ఇంటూ చేస్తుంది, ఇతరులకు పోతే ఏమవుతుంది డివైడెడ్ బై అవుతుంది. ఇప్పుడు మనకు y వాల్యూ వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ y వాల్యూతో మళ్ళీ ఏం చేయాలి మనము, ఈక్వేషన్ 1 అనుకున్నాం ఇక్కడ, అంటే ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూషన్ చేయాలి. అర్థమైందా? నువ్వు 1 అనుకుంటే 2 లో సబ్స్టిట్యూషన్ చేయాలి, 2 అనుకుంటే 1 లో సబ్స్టిట్యూషన్. 1 తీసుకున్న ప్రతిసారి అంటే అక్కర్లేదు, 2 అన్నా తీసుకో నువ్వు వాల్యూ. అర్థమైందా? ఓకే, సబ్స్టిట్యూట్ ఎంత y ఈక్వల్ టు 13 మైనస్ 2x బై 3 ఇన్ ఈక్వేషన్ 2. ఓకే, ఈక్వేషన్ 2 ఏముంది మనకి ఇక్కడ 4x ప్లస్ 5y ఈక్వల్ టు 23. సబ్స్టిట్యూషన్ చేద్దాం ఇప్పుడు y వాల్యూ. 4x ప్లస్ 5 ఇంటూ y ఎంత మనకి 13 మైనస్ 2x బై 3 ఈక్వల్ టు 23. ఇప్పుడు చూడండి నువ్వు డైరెక్ట్ ఇది చేయొచ్చు ఇంటూ. ఓకే, మన నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 5 తో ఇంటూ చేయండి ప్రతి ఒక్కదాన్ని. 4x ప్లస్ 5 13 5 జా 65 మైనస్ 5 2 జా 10x బై 3 కదా ఈక్వల్ టు మొత్తం ఆన్సర్ ఎంత 23. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి డినామినేటర్ 3 ఉంది, ఇక్కడ కూడా డినామినేటర్ 3 ఉండాలి. అప్పుడు కామన్ దీనికి వస్తుంది. ఇప్పుడు కామన్ దీనికి రాదు కాబట్టి ఇక్కడ చూడండి నేను దీంతో ఇంటూ చేస్తాను. 4 3 జా 12x. అప్పుడు డినామినేటర్ కూడా ఏమవుతుంది 3 అవుతుంది, కామన్ తీయొచ్చు. ఓకే, 16 మైనస్ 10x. డినామినేటర్ మొత్తం కామన్ తీస్తే ఏమవుతుంది 3 అవుతుంది. 3 ఇంటూ అవతలకి చేస్తే ఏమవుతుంది 23 ఇంటూ 3 అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి డినామినేటర్ మనకి 3 ఉంది. ఓకే, ఈ 3 ఉన్న దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ చూడండి మొత్తం మనం ఇక్కడ ఈక్వల్ ఉండాలి, ఇక్కడ ఈక్వల్ ఉండాలి. అట్లా ఈక్వల్ ఉంటేనే మనం తీయనికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు తీయనికి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ చూడండి 4x. ఇక్కడ నాకు డినామినేటర్ 1 ఉండాలి, 1 ఉండాలి కాబట్టి ఇంటూ 3 చేస్తా. ఇంటూ 3తో నువ్వు ఏదైతే ఇంటూ చేస్తావో అదే డినామినేటర్ తో నువ్వు ఏదైతే ఇంటూ చేస్తావో అదే నంబర్ న్యూమినేటర్ కూడా ఉపయోగించాలని చెప్పినా నేను. ఓకే, ప్రీవియస్ వీడియోలో 4 3 జా 12 కదా, అంటే ఏమొస్తుంది 12x బై 3 ప్లస్ ఇంకా సేమ్ ఇది 65 మైనస్ 10x బై 3 ఈక్వల్ టు 23. ఓకే, అర్థమైందా? ఇప్పుడు డినామినేటర్ కామన్ ఏం తీయొచ్చు మనము 3 తీయొచ్చు కదా. 3 అంటే 12x ప్లస్ 65 మైనస్ 10x
ఈక్వల్ టు 23. ఇక్కడ 3 అనేది ఇంటూ చేసిన అవతల పోతే ఏమవుతుంది, సారీ 3 అనేది డివైడ్ చేసిన అవతల పోతే ఏమవుతుంది, ఇంటూ అవుతుంది కదా. 12x ప్లస్ 65 మైనస్ 10x 23 3 జా 9 6 69. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఏం కావాలి, ఎక్స్ వాల్యూ కావాలి. ఇది ప్లస్ చేసిన అవతల పోతే ఏమవుతుంది, మైనస్. అంటే 12x మైనస్ 10x ఈక్వల్ టు 69 మైనస్ 65. అర్థమైందా గైస్? ఇక్కడ ప్లస్ చేసిన అవతల పోతే ఏమవుతుంది, మైనస్. ఓకే, 12x ఇక్కడ చూడండి డైరెక్ట్ రాసాను. 12x లో కల్లా 2x పోతే, సారీ 12x లో కల్లా 10x పోతే 2x ఈక్వల్ టు 9 లో కల్లా 5 పోతే 4, అంటే 6 లో కల్లా 6 పోతే 0. అంటే ఇప్పుడు నాకు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 2x ఈక్వల్ టు 4. ఓకే, మనకి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 4/2 ఇంటూ చేసినట్టు ఇవతల పోతే డివైడ్, 2 1 జా 2 2 జా, అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 2 కదా. మళ్ళీ ఇప్పుడు ఈ వాల్యూ తీసుకొని మనం దేంట్లో సబ్స్టిట్యూషన్ చేయాలి, ఖచ్చితంగా ఈక్వేషన్ 2 తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్. నీ ఇష్టం, ఎక్స్ వాల్యూ దేంట్లో సబ్స్టిట్యూషన్ చేసినా నీకు కరెంట్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చిన్న ఉంది కాబట్టి ఇది తీసుకుందాం. ఓకే, సబ్స్టిట్యూట్ x2 ఈక్వల్ టు ఇన్ ఈక్వేషన్ 1. ఓకే, ఇక్కడ చూడండి ఈక్వేషన్ 1 ఏముంది, నాకు 2x ప్లస్ 3y ఈక్వల్ టు 13 కదా. ఇప్పుడు చూడండి x బదులు 2 పెట్టాలి. 2 ఇంటూ 2 ప్లస్ 3y ఈక్వల్ టు 13. 2 2 జా 4 ప్లస్ 3y ఈక్వల్ టు 13. ప్లస్ 4 అవతల పోతే ఏమవుతుంది, మైనస్ 4 అవుతుంది. 3 ప్లస్ ఈక్వల్ టు 13 మైనస్ 4. 13 లో కల్లా 4 పోతే ఎంత, 9 అనమాట. 9. అప్పుడు y ఈక్వల్ టు 9/3. 3 1 జా 3 3 జా, అంటే y ఈక్వల్ టు ఎంత వస్తుంది, మొత్తము 3 వస్తుంది. ఓకే, అర్థమైందా? అంటే దేర్ 4 సొల్యూషన్స్ మీరు రాసుకోండి. దేర్ 4 సొల్యూషన్స్ x ఈక్వల్ టు 2, y ఈక్వల్ టు 3. ఓకే, అర్థమైందా గైస్? మళ్ళీ సేమ్ సొల్యూషన్స్. given the pair of linear equations, ఓకే, ఇక్కడ 2x రూట్ 2x ప్లస్ రూట్ 3y ఈక్వల్ టు 0. తర్వాత రూట్ 3x మైనస్ రూట్ 8y ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి మనం ఈసారి రూట్ లో ఉన్నాయి కాబట్టి ఏం అసలు విషయం కాదు. నీ మెథడ్ అర్థమైందా? అదే చెప్తున్నా కదా, మ్యాథ్స్ మీకు చాలా మందికి రాకపోవడానికి కారణం మెథడ్ నేర్చుకోరు, లెక్కని ప్రాక్టీస్ చేస్తారు, ఎగ్జామ్ లో వేరే క్వశ్చన్ ఇచ్చే తరకాల మర్చిపోతారు, ఇంకా మొత్తం మార్కులలో ఎత్తిపోతాయి. ఓకే, అర్థమైందా? ఇక్కడ వినండి పర్ఫెక్ట్ గా. ఇక్కడ మెథడ్ వాళ్ళు క్వశ్చన్ ఎలాగైనా ఇవ్వండి, మనకి సంబంధం లేదు. మనం మెథడ్ నేర్చుకున్నాం, మనం మ్యాథ్స్ నేర్చుకునే కాన్ఫిడెన్స్ నీకుంది అనుకో, ఈజీగా వస్తుంది. అర్థమైందా? ప్రాబ్లం చేద్దాం. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. ఓకే, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 1. ఓకే, ఇక్కడ చూడండి 1 2 వచ్చేసినాయి. ఇప్పుడు ఏం చేయాలి, ఒక ఈక్వేషన్ అనుకోవాలి. నా ఈక్వేషన్ 1 క్వశ్చన్ ఎలాగైనా రావండి, మన మెథడ్ తెలిసి కాబట్టి మెథడ్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి. ఈక్వేషన్ 1 రూట్ 2x ప్లస్ రూట్ 3y ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు నాకు ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ మన ఇష్టం, ఎక్స్ వాల్యూ అనుకోవచ్చు, వై వాల్యూ అనుకోవచ్చు, నీ ఇష్టం. మనకి ఇది ప్లస్ చేసిన అవతల పోతే ఏమవుతుంది, మైనస్. అంటే రూట్ 2x రూట్ 3y. ఓకే, ఇది ప్లస్ చేసిన అవతల పోతే ఏమవుతుంది, మైనస్. 0తో మనకి సంబంధం లేదు ఇంకా. ఓకే, ఇప్పుడు నాకు ఎక్స్ వాల్యూ కావాలి, కాబట్టి మైనస్ రూట్ 3y ఇంటూ చేసిన అవతల పోతే ఏమవుతుంది, డివైడెడ్ బై 2 రూట్ 2. ఓకే, అర్థమైందా గైస్? ఓకే, ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ ఏం చేయాలి, మళ్ళీ మనము ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూషన్ చేయాలి సేమ్. ఓకే, నా substitute x equal to minus root 3y by 2 in equation 2 అనమాట. 1 అనుకున్నాం, 1 వాల్యూ అనుకున్నాం కాబట్టి 2 లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకే, 2 వాల్యూ ఎంత, 2 ఈక్వేషన్ ఏంది, రూట్ 3x మైనస్ రూట్ 8y ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ చూడండి రూట్ 3x రూట్ 3 x వాల్యూ ఎంత వచ్చింది మనకి, మైనస్ రూట్ 3 బై 2 మైనస్ రూట్ 8y ఈక్వల్ టు 0. ఇది ఇంటూ ఇద్దాం, రూట్ 3 ఏమవుతుంది, రూట్ 3 హోల్ స్క్వేర్ అవుతుంది కదా, మైనస్ రూట్ 3 హోల్ స్క్వేర్ y బై ఇక్కడ ఏముంది, డినామినేటర్ రూట్ 2 ఉంది కదా, ఇక్కడ చూడండి మైనస్ రూట్ 8y ఈక్వల్ టు 0.
ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కదా, అప్పుడు ఏం మిగులుతుంది -3y/√2 -√8y = 0. మనకి డినామినేటర్ లో 2 ఉంది కాబట్టి న్యూమరేటర్ సేమ్ ఇంకా ఇందాక ఎల్సిఎం అక్కడ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి మనం ఇక్కడ కూడా డినామినేటర్ ఈక్వల్ అనుకోవాలి కాబట్టి -3y/√2 మైనస్ ఇక్కడ √2 × √8y/√2. ఇక్కడ డినామినేటర్ ఏం లేదంటే ఏమన్నట్టు 1 ఉన్నట్టు. మనం ×√3 ×√2 చేస్తాం కాబట్టి కింద పైన కూడా ఏం చేయాలి √2 = 0. ఇప్పుడు డినామినేటర్ మొత్తం కామన్ ఏం తీయచ్చు, మనం √3 తీయచ్చు, √2 తీయచ్చు. -3y 8 2 16 అంటే √16y = 0/√2. √2 ఇంటూ డివైడ్ చేసిన అవతల పోతే ఏమవుతుంది ఇంటూ అవుతుంది. -3y మైనస్ √16 వాల్యూ ఎంత 4y = 0 × √2. ఓకే, ఇక్కడ చూడండి -3y -4y ఏమవుతుంది -7y అవుతుంది కదా, = 0 × 2 0. అప్పుడు y వాల్యూ ఏమొస్తుంది మనకి y = 0/ఎనీథింగ్ వాల్యూ 0 అంటే మైనస్ అంటే y వాల్యూ ఎంత వచ్చింది మనకి 0. ఓకే గైస్, ఇక్కడ మొత్తం చేస్తే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది 0 వచ్చింది. ఓకే, ఇప్పుడు y వాల్యూ తీసుకొని మళ్ళీ ఏ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూషన్ చేయాలి, ఈక్వేషన్ 2 అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈక్వేషన్ 1 సబ్స్టిట్యూట్ y = 0 ఇన్ ఈక్వేషన్ 1 అన్నమాట. ఇక్కడ 1 చూడండి మనం దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసినా సరిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి x = -√3 x -√3 y బై ఇక్కడ ఏముంది √2 ఉంది. ఓకే, √2 ఇక్కడ y వాల్యూ ఎంత మనకి -√3 0 సబ్స్టిట్యూషన్ చేస్తాం /√2 0తో ఇంటూ చేస్తే ఏమవుతుంది 0/ఎనీథింగ్ వాల్యూ 0 అంటే అప్పుడు x = కూడా 0 అంటే ద సొల్యూషన్ ఆఫ్ ది పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఏమవుతుంది y = 0 x = 0. ఓకే గైస్, సొల్యూషన్ సేమ్ మళ్ళీ అలాగనే చేయాలి. గివెన్ ద pair of linear equations, ఓకే ఇక్కడ 3x/2 -5y/3 = -2 కదా. ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ రూపంలో చేంజ్ చేసుకున్నాం. ఏంది ఈక్వేషన్ రూపంలో చేంజ్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఇది ఫ్రాక్షన్ లో ఉంది, ఫ్రాక్షన్ లో ఉన్నాయి మనకి. ఓకే, ఏబి అనేది ఏంది ఫ్రాక్షన్ లో ఉన్నాయి కాబట్టి మనం మామూలు ఫ్రాక్షన్ ఇక్కడ డినామినేటర్ ఈక్వల్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ కూడా డినామినేటర్ ఈక్వల్ 2 3 6 3 2 6 అంటే ఈక్వల్ కావాలి. నువ్వు ఏం చేసినా అలా ఈక్వల్ కావాలి. ఓకే, 2 3 3 2 నువ్వు కింద డినామినేటర్ తో ఏదైతే ఇంటూ చేసినావు న్యూమరేటర్ కూడా అదే ఇంటూ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి 3 2 6 కింద మళ్ళీ ఏనండి డినామినేటర్ తో నువ్వు ఏదైతే ఇంటూ చేసినావు న్యూమరేటర్ కూడా అదే ఇంటూ చేయాలి. 3 3 9x మైనస్ ఇక్కడ 3 2 6 నువ్వు ఇక్కడ చూడండి 2 5 10y = -2. ఇప్పుడు చూడండి 9x - 10y/6 అంటే డినామినేటర్ కామన్ చేసినాను = -2. ఓకే, ఇక్కడ 2 అనేది డివైడ్ చేసిన అవతల పోతే ఏమవుతుంది ఇంటూ అవుతుంది కదా. 9x - 10y = -2 × 6 6 2 12 అంటే ఏమొస్తుంది 9x - 10y = -12 వస్తుంది ఈక్వేషన్ నంబర్ 1. ఓకే, ఇప్పుడు సేమ్ ఈక్వేషన్ 2 కూడా అలాగనే చేయాలి. ఇది 1, ఇప్పుడు ఈక్వేషన్ 2 కూడా అలాగనే చేయాలి. ఓకే, ఇంకోటి x/3 + y/2 13/6. ఓకే, మళ్ళీ సేమ్ ఇప్పుడు డినామినేటర్ మళ్ళీ సేమ్ ఇంటూ 2 × 3 డినామినేటర్ ఈక్వల్ చేసుకోవాలి కాబట్టి 3 2 6 మళ్ళీ డినామినేటర్ తో నువ్వు ఏదైతే ఇంటూ చేసినావు న్యూమరేటర్ కూడా అదే ఇంటూ చేయాలి కాబట్టి 2 × x + 3y - 3 2 6 = 13/6. ఇప్పుడు డినామినేటర్ ఈక్వల్ చేసుకుందాం. డినామినేటర్ ఈక్వల్ చేసుకుంటే 6 2x + 3y = 13/6. ఇప్పుడు 6 6 క్యాన్సిల్ చేయొచ్చు, డినామినేటర్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి. ఓకే, అప్పుడు ఏమవుతుంది 2x + 3y = 13 ఈక్వేషన్ నంబర్ 2. ఇప్పుడు మామూలు ఈక్వేషన్ లో వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ చేద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఒక ఈక్వేషన్ అనుకోండి, ఈక్వేషన్ 2 అనుకుంటారు. నౌ ఈక్వేషన్ 2. ఓకే, ఇక్కడ ఈక్వేషన్ 2 ఏముంది మనకి 2x
ప్లస్ 3y ఈక్వల్ టు ఎంత ఆన్సర్ 13 ఉంది కదా. ఇప్పుడు మనకి ఏంది y వాల్యూ అనుకోండి, y వాల్యూ తీసుకుని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేస్తే y వాల్యూ వస్తుంది. ఓకే, మళ్ళీ తర్వాత x వాల్యూ అనుకుంటాం, సేమ్ ప్రాసెస్ అదే. ఇంకా అదే మ్యాథ్స్ అనేది మెథడ్ నేర్చుకోండి అంతే. ఇంకా ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఇదే మెథడ్ వాడాలి. ఓకే, ఈక్వేషన్ 2 ఇక్కడ చూడండి, ఈక్వేషన్ 2 మనకి y వాల్యూ కావాలి కాబట్టి ఇది ప్లస్ చేసిన అవతల పోతే ఏమవుతుంది మైనస్, అంటే 3y ఈక్వల్ టు 13 మైనస్ 2x కదా. ఇప్పుడు మనకి y వాల్యూ కావాలి కాబట్టి 3 అనేది ఇంటూ చేసిన అవతల పోతే ఏమవుతుంది డివైడెడ్ బై 13 మైనస్ 2x బై 3, అంటే y వాల్యూ ఎంత వచ్చింది మనకి 13 మైనస్ 2x బై 3. సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు 13 మైనస్ 2x బై 3 ఈక్వేషన్ దేంట్లో సబ్స్టిట్యూషన్ చేయాలి 1 లో సబ్స్టిట్యూషన్ చేయాలి. మనం ఇక్కడ 2 అనుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకే 1. ఓకే ఇప్పుడు చూడండి మళ్ళా 1 ఈక్వేషన్ ఏముంది మనకి 9x మైనస్ 10y ఈక్వల్ టు ఎంత ఉంది మైనస్ 12 ఉంది కదా. సేమ్ ఇప్పుడు 9x మైనస్ 10 y వాల్యూ ఎంత మనకి 13 మైనస్ 2x బై 3 ఈక్వల్ టు మైనస్ 12. ఓకే ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఇదంతా ఇంటూ చేయండి, 9x మైనస్ 10 13 జా 130 మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ 10 2 జా 20x బై 3. ఈ 10 ను మొత్తం ఇంటూ చేసినాను. ఓకే ఇక్కడ చూడండి, ఈ 10 మొత్తం ఇంటూ చేసినాను. 10 ఇంటూ 13 130 ప్లస్ మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ 10 2 జా 20x బై 3 మైనస్ 12. ఓకే సేమ్ ఉన్నది ఉన్నట్టే రాస్తున్నాను. ఓకే అర్థమైందా. ఇక్కడ డినామినేటర్ 3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా డినామినేటర్ 3 చేసుకోవాలి కాబట్టి ఏమవుతుంది 3 9 3 జా 27x అవుతుంది మైనస్ 130 ప్లస్ 120x ఈక్వల్ టు ఇక్కడ 3 అనేది కామన్ అయింటారు కదా, 3 12 3 జా ఎంత అవుతుంది 36 అవుతుంది కదా. 3 2 జా 6 3 1 జా 3 మైనస్ 36 అవుతుంది. ఓకే ఏం లేదు, ఇక్కడ డినామినేటర్ 3 ఉంది కాబట్టి దీనికి ఇంటూ చేసినాం, డివైడ్ అవుతుంది కాబట్టి అవతల పోతే ఏమవుతుంది ఇంటూ అవుతుంది. ఓకే ఇక్కడ చూడండి 27, ఇప్పుడు చూడండి ఇది మైనస్ చేస్తుంది అవతల పోతే ఏమవుతుంది ప్లస్ 27x ప్లస్ 13x ఈక్వల్ టు మైనస్ 36 ప్లస్ 130. ఓకే అర్థమైంది, ఇది మైనస్ కాబట్టి అవతల పోతే ఏమైతే ప్లస్, అంటే ఎక్స్లన్నీ ఒక పక్కకి నంబర్లన్నీ ఒక పక్కకి తెప్పించుకున్నాం. ఇప్పుడు 27x ఒక 13x 47x. ఓకే ఇప్పుడు ఇక్కడ బిగ్ సింబల్ ఏముంది మనకి ప్లస్ ఉంది, అంటే ప్లస్ అంటే 130లో కల్లా 136 తీసేయాలి. ఓకే అర్థమైందా, 1 ఎంత తీసేయాలి 36 తీసేయాలి. అప్పు తెచ్చుకుంటాం 10 6 పోతే 4, ఇక్కడ ఎంత ఉంటుంది 2 ఉంటుంది. మళ్ళీ అప్పు తెచ్చుకుంటాం 12లో కల్లా 3 పోతే 9 ఎంత 94. ఓకే మనకి ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఏమవుతుంది ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఎక్స్ ఈక్వల్ టు 40, ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి 94/47. ఓకే ఇక్కడ చూడండి 47 1 జా ఇప్పుడు 47 2 జా చేయండి, 7 2 జా 14 4 2 జా 8 9 94, అంటే ఎన్ని టైమ్స్ అవుతుంది 47 1 జా 47 2 జా, అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 2 వచ్చింది కదా. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 2 వచ్చింది. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూని తీసుకొని మళ్ళీ ఏం చేయాలి ఈక్వేషన్ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే కూడా సరిపోతుంది. ఓకే ఇక్కడ చూడండి సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 2 ఇన్ ఈక్వేషన్ 2 అనమాట కదా. ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇక్కడ చూడండి ఓకే y ఈక్వల్ టు 13 మైనస్ 2x బై 3, y ఈక్వల్ టు 13 మైనస్ 2x. ఇక్కడ x బదులు ఏమనుకున్నాం మనం 2 అనుకున్నాం, 2 ఇంటూ 2 బై 3, అంటే y ఈక్వల్ టు 13 మైనస్ 2 2 జా 4/3, అంటే y ఈక్వల్ టు ఏమవుతుంది 13 లో కల్లా 4 పోతే 9 వస్తుంది, 9/3, 3 1 జా 3 3 జా, అంటే y వాల్యూ ఎంత వచ్చింది మనకి 3 వచ్చింది. ఓకే గైస్ y x అంటే ద సొల్యూషన్ ఆఫ్ ది పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 లీనియర్ ఈక్వేషన్స్ లో x ఎంత మనకి 2, y ఎంత 3. ఓకే గైస్ దీంతో ఈ క్వశ్చన్ అయిపోయింది అనమాట. ఓకే గైస్ మీరు పర్ఫెక్ట్ గా అర్థం చేసుకుని ఒకసారి అర్థం కాకుండా మళ్ళీ స్కిప్ చేసి చూడండి, వినేటప్పుడే పర్ఫెక్ట్ గా వినాలంటే ఎలాంటి ప్రాబ్లం అన్న అర్థమవుతుంది. ఓకే గైస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు, అలాగే మీ ఇన్స్టాగ్రామ్ విక్టరీ స్టడీస్ అని టైప్ చేయండి, మీకు ఖచ్చితంగా అవైలబుల్ గా ఉంటుంది. ఓకే గైస్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.